అలాగే వచ్చిన ప్రతి ఒక్క సంఘస్థులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవరు బలికి పలికినారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని, ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, మహాదేవుడే కీర్తించి యజ్ఞ పశువుగా వద పొందాలని, మహాదేవుడే కీర్తించి యజ్ఞ పశువుగా వద పొందాలని, కాళ్ళలోన చేతులలో 3 వేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని, రామనాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. శిరము మీద ముళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా. హల్లెలూయా.
దేవుని స్తోత్రాలు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాది మధురం యేసయ్యా మధురాది మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుతున్నది నీ ప్రేమ కనురెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలమందును నీ ప్రేమ మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుతున్నది నీ ప్రేమ కనురెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలమందును నీ ప్రేమ
కలిగి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి చిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఈ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. ఈ సత్యమును, ఈ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఈ కృపను, ఈ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. ఎక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము ధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, సహాయమునకు ఆధారము. నా ప్రాణము తీయుటకై ఇచ్చువారు సిగ్గుపడి పూర్తిగా భ్రమసిందురుగాక. కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై పీడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి అయ్యకి అందరికీ నేను చెప్పాను. మరి మధు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది, రేపు నేను ఉండు అని చెప్పాను. మరి
దేవుడు ఉచితమైన కృపను బట్టి మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి అక్కడ సీట్ రావడానికి దేవుడు ఎక్కడికైనా కృప చూపించాడు. మరి మరి అలాగే మరి స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు అయిపోయింది, 8th క్లాస్ అయిపోయింది. మరి 9th క్లాస్ తీసుకెళ్ళాలంటే ట్యూషన్కి దానికి తిప్పాలంటే నా వల్ల అయితే కదా. మరి ఇద్దరిని తీసుకురావాలి. మళ్ళీ ఇంటర్కి కూడా మళ్ళీ చదువులకు చాలా డబ్బులు అవుతాయి. మళ్ళీ సీట్ రావడం వల్ల 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు మరి అక్కడే ఉంది. మరి అలాగే కావ్య కూడా మరి అక్కడే మరి నేను సీట్ రావడానికి మరి దేవుని కృపను బట్టి మరి నేనైతే సీట్ వేరే వాళ్ళని అడిగాను. మరి దేవుని కృపను బట్టి మరి ఆ సీట్ కూడా దేవుడు ఇస్తానని నేను నమ్ముచున్నాను. మరి నా పెద్ద అయితే మాకు ఉపవాస ప్రార్థన ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమో నేను పాస్ అవుతానో అవును మమ్మీ ఎంతో కష్టపడి మరి నాకు ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఆ రోజు మరి ఎగ్జామ్ రాయడానికి నేను ఒక్కదాన్నే తీసుకుని వెళ్ళాను. నాకైతే భయం వేసింది. అడ్రస్ అయితే నాకు తెలియదు. తమ్ముడిని అడిగాను, మరి నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళావు, ఒక్క నేను వస్తానన్నాను అంటే మరి 11ంటికల్లా అక్కడ ఉండాలన్నారు. అంటే అలాగే అంటారు, 12ంటికల్లా సరిపోతుంది అన్నప్పుడు మరి దేవుడే నన్ను అక్కడ నడిపించాడు. మరి మధు అనుకుంది ఎగ్జామ్లో నేను రాయగలుగుతాను, రాశాను, మరి పాస్ అవుతాను అవును అనుకుంది. మరి పోయిన ఉపవాస ప్రార్థనలు అమ్మగారు వాక్యం దేవుడు మాట్లాడాడు. మరి ఏ పని చేసేటప్పుడైనా సరే విశ్వాసంతో మరి ప్రార్థన చేయండి. మరి విశ్వాసంతో చేస్తే ఏదైనా అవ్వదైనా అవిధం మనం చేసిన తర్వాత అవిధ అవదా అని చెప్పేసి అన్నప్పుడు మా దేవుడే మాట్లాడి ఆ బిడ్డతో. అప్పటి నుంచి దేశయ్యానని పాస్ చేస్తానని విశ్వాసంతోనే ఉంది. మరి అలాగే దేవుడు పాస్ చేశాడు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నానికి వచ్చేసేస్తాడు. వచ్చి నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకేమో టెన్షన్. డ్యూటీకి వెళ్ళి ఇంకా రాలేదు, మరి విజయవాడ వెళ్ళాడు ఇంకా రాలేదని చెప్పేసి బాగా పిల్లలకేమో చిన్న ఇంకా రాలేదు. మా డాడీని వస్తాడు బాగా ఇచ్చేసేస్తాడు. ఫోన్ కలుగుతాడు కానీ కలవపోతే అమ్మ రాలేదు ఇంకా రాలేదు, డాడీ ఫోన్ చేయాలి. మరి అలాగే నేను దినానికి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు 10 అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 9 అయింది. వెళ్ళిన ఫోన్ చేస్తున్నాను కలవట్లేదు. మా అత్తయ్య ఫోన్ చేసి ఇంకా రాలేదమ్మా అని, ఇంకా రాలేదు అత్తయ్య అంటే సరే వచ్చి నువ్వు నా ఫోన్ చేయమ్మా, నేను ఇక్కడికి వస్తే నేను ఫోన్ చేస్తానని ఆవిడ టెన్షన్ పడుతుంది. మరి అలాగే వెళ్ళిన తర్వాత 10ంటికి దేవుడు కంచి వేసి ఇంటికి నడిపించాడు. మరి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే వాళ్ళ నుంచి నాకు చెవులో సౌండ్ వస్తుంది. మరి ఎందుకు వస్తుందో నాకైతే తెలీదు. ఆ సౌండ్ అసలు సైలెంట్గా ఉంది, విపరీతమైన సౌండ్. ఆ సౌండ్ నేను భరించలేకపోతున్నాను. చెవుల్లో కాటన్ పెట్టిన తర్వాత ఆగుతుంది, మళ్ళీ తీసేస్తే వస్తుంది. ఏంటి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి నాకైతే కాదయ్యా, మీదే స్వస్థపరిచాడు అన్నప్పుడు కొన్ని ఉపవాస ప్రార్థన దేవుడు నాకు చెవుని స్వస్థపరిచాడు. అలాగే నా కుటుంబం విషయంలో, నా భర్త విషయంలో, నా విషయంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు. మరి అలాగే నా బ్లడ్ తక్కువగా ఉన్నంత మరి బ్లడ్ పెరగడానికి దేవుడు సహాయం చేస్తాడు. మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సంవత్సరం నా భర్త రక్షణ తీసుకోవాలని మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. రక్షణ దేవుడు ఏం చెప్పారు. నమస్కారం. 5 మాట్లాడుతున్నాను. పొద్దుతో సాక్షి ఉన్నాను. మాకు ఆ సాక్షి అంటే మరి పోయిన మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాశాను. మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మరి నేనైతే సరిగ్గా కాలేజీకి కూడా వెళ్ళలేనప్పుడు మరి వాళ్ళు హాల్ టికెట్ కూడా ఇవ్వమని చెప్పినప్పుడు మరి సంఘం అంతగా ప్రార్థన చేశారు. మరి సేవకులు అంతగా ప్రార్థన చేశారు. మరి బట్టి మీ అందరికీ మరి హాల్ టికెట్ విషయంలో కూడా మరి దేవుడు అందులో గొప్ప కార్యం జరిగించారు. మరి అలానే మరి నేను ఎగ్జామ్స్ రాయడానికి మరి ముందుగా మరి నేనైతే ఏం చదవలేదు. మరి చర్చిలో కూర్చొని చదివి అలా చదువుకుంటారా ఇంప్రూవ్ చేసుకుంటారు. మరి అలాగే ప్రతి ఎగ్జామ్కి మరి సేవకులతో ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఏదైతే చదువు మరి దేవుడు అయ్యే రాకుండా మరి చూపించారు. అలాగే మరి మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి నాకైతే తెలియదు రిజల్ట్స్ అండి. సరే అని ఫ్రెండ్ ఫోన్ చేశారు, మరి రిజల్ట్స్ వచ్చింది చూసుకోవాలంటారు. మరి నాకైతే ఒకటే టెన్షన్, మరి అన్ని పాస్
అన్ని పాస్ అవ్వాలి, మరి ఏది ఫెయిల్ అవ్వకూడదని చెప్పి మరి నేను అలాగే చిన్న ప్రార్థన చేసుకుంటా. మరి రిజల్ట్స్ చూసినప్పుడు దేవుడు 4 మార్కులు తెచ్చేసాడు. మరి అలాగే మరి ఇంకోటి మరి నా గురించి ప్రార్థన చేయండి. మరి ఇంట్లో ఏమో మరి చదువుకోవద్దు, మరి మీకు అందరికంటే తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పాలన్నారు. మరి పనికి వెళ్ళమన్నారు. మరి అందరూ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడి చిత్తమైతే చదువుకోవడానికి, లేదంటే పనికి వెళ్ళడానికి మరి అందరూ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే అనేది చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు.